ఈ వ్యక్తి కోట్లు సంపాదించడానికి తన భార్య బంగారు నగలనే దొంగిలించాడు. ఇది సినిమా కథ కాదు, ఇండియాలోని ఒక రియల్ బిజినెస్ లెజెండ్ కథ. ఆయన పేరు రామకృష్ణ దాల్మియా. ఈ రోజు దాల్మియా సిమెంట్ ఒక పెద్ద బ్రాండ్, కానీ ఈ సామ్రాజ్యం మొదలైన విధానం తెలిస్తే మీరు షాక్ అవుతారు. దాల్మియా ఒక పేద కుటుంబంలో పుట్టాడు. పెద్ద కలలు, కానీ ఓపిక లేదు. తొందరగా రిచ్ అవ్వాలనే ఆశతో అప్పులు, పేకాట, గ్యాంబ్లింగ్, చివరికి అన్నీ పోయాయి. జీవితం పూర్తిగా చేయి దాటిపోయిన టైంలో ఒక జ్యోతిష్యుని కలిశాడు. ఆ జ్యోతిష్యుడు అతనికి ఒక మాట అన్నాడు, వచ్చే 15 రోజుల్లో నీ జాతకం మారబోతుంది అని. అదే టైంలో సిల్వర్ రేట్ పెరగబోతుందని న్యూస్. ఇక్కడ దాల్మియా నేరుగా జ్యోతిష్యుని అడిగాడు, నీకు నీ జాతకం మీద నమ్మకం ఉంటే నాకు డబ్బులు ఇవ్వు, నేను సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తానని. జ్యోతిష్యుడు ఏం చెప్పాలో అర్థం కాక చివరికి డబ్బులు ఇచ్చాడు. అదృష్టం కొద్దీ ఆ డబ్బులు డబుల్ అయ్యాయి. అక్కడితో ఆగలేదు, కాన్ఫిడెన్స్ పీక్కి వెళ్ళింది అండ్ అత్యాశ కూడా పెరిగిపోయింది. వెంటనే భార్య నగలు దొంగలించి మళ్లీ ట్రేడింగ్ చేశాడు. లక్ వల్ల ఈసారి కూడా దాల్మియాకి ప్రాఫిట్ వచ్చింది. అలా వచ్చిన డబ్బుతో షుగర్ మిల్స్, జ్యూట్ మిల్స్ అండ్ దాని తర్వాత వాళ్ళ అన్నతో కలిసి దాల్మియా సిమెంట్ స్థాపించాడు. ఈ స్టోరీ మనకి 2 విషయాలను చెప్తుంది. ఒకటి, రిస్క్ లేకపోతే విజయం లేదు, అండ్ 2, అత్యాశ ఎక్కువైతే పతనం తప్పదు. ఎందుకంటే దాల్మియా లైఫ్లో తర్వాత చాలా జరిగినాయి. దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం.